హలో! నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో నేను అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత నేను ఈ అన్బాక్సింగ్ వీడియో అనేదైతే పెడుతున్నాను. కొత్తగా మిక్సీ తీసుకునే వాళ్ళకు ఈ ప్రీతి జోడియాక్ మిక్సీ ఎలా యూజ్ చేయాలి, మనము వెజిటబుల్స్‌ని ఏ విధంగా కట్ చేయాలి అనేదైతే నేను చూపించాలనుకుంటున్నానండి. అయితే వీడియోననేదైతే ఎక్కడా కూడా మనము స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే చూసేసేయండి. ఎక్కడ తీసుకున్నానంటే మదీనాగూడలోని క్రోమో స్టోర్‌లో తీసుకున్నానండి. మనకి మదీనాగూడలో బస్ స్టాప్‌కి దగ్గరలోనే ఉందండి. క్రోమా స్టోర్ అనేది మెయిన్ రోడ్‌కే ఉంటుందనమాట. అక్కడ తీసుకున్నానండి. చాలా బావుంది. మనకి అక్కడ చాలా బాగా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఆహ్, మనము ఏ క్వెషన్ అడిగితే మనం కొత్తగా ఒక మిక్సీ తీసుకున్నామంటే అది ఎలా యూజ్ అవుతుంది, మనకి బ్లేడ్స్ ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది, మనకి ఇంకా ఏదైనా ఐటెమ్ పాడైపోయినా కానీ మళ్ళా ఎన్ని మనకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని ఇవి అందరూ చెప్తూ ఉంటారు. కానీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం అనేది కూడా మనకు నచ్చాలి ముందుగా. అలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకి ఈ క్రోమా స్టోర్‌లో. నేనైతే మిక్సీ తీసుకొచ్చానండి. ఇంకా తీసుకొచ్చాక ఇంకా బొట్టు పెట్టేసుకొని ఏ విధంగా యూజ్ అవుతుంది, మనం బ్లేడ్స్ ఎలా పెట్టుకోవాలి, ఇంకా ఇలా అయితే ఆహ్, చూపిస్తున్నానండి. ఇదొచ్చేసి మనకిక్కడ 5 జార్‌లయితే వచ్చాయండి. ఇదొచ్చి మనకి జ్యూసర్ జార్ అనమాట. జ్యూస్ అయితే చాలా బాగా అవుతుంది. నేను జ్యూస్ కూడా చేసేసాను. చేసి నువ్వు మనకి వెజిటబుల్ జ్యూస్ కానీ, కాకరకాయ జ్యూసెస్ కానీ ఏవైనా వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనము స్విచ్ ఆన్ చేయంగానే ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లూ బటన్ అనేది ఆన్ అవుతుందండి. మనకాడ లైటింగ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇదొచ్చేసి వెజిటబుల్ కట్టర్ అనమాట. ఇలా వెజిటబుల్ కట్టర్ పెట్టేసుకోవాలండి. దానికి అలా సెట్ చేసుకున్న తర్వాత మనము క్యారెట్ కానీ ఎలాంటియైనా మనం కట్ చేసుకోవాలి. అందులో బ్లేడ్ పెట్టేసి మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. అలా ఆన్ చేసామంటే అలా కట్ అయిపోతాయనమాట. మనకి స్లైసెస్ వస్తున్నాయి. మళ్ళీ తరుగు కూడా వస్తుందనమాట. చిన్నగా తురుముకుంటాం కదా! అలా కూడా వస్తుందనమాట. ఇక్కడ స్లైసెస్ అనేదైతే ఫస్ట్ పెట్టేసి ఇలా బ్లాక్ దాంట్లో బ్లేడ్ పెట్టేసి ఇలా స్లైసెస్ అనేదైతే కట్ చేసామండి. చూసారా? చాలా సన్నగా అయితే స్లైసెస్ అయితే చాలా బాగా వచ్చాయి. సన్నగా. ఇంకా నెక్స్ట్ పొటాటో గూడా చూద్దాము అని ఆలు కూడా పెట్టేసాము. అది గూడా స్లైసెస్ చాలా ఫాస్ట్‌గా అవుతుందండి. స్లైసెస్ వచ్చేసాయి అవి గూడా. మనము ఆలు అనేది అందులో పెట్టేసి ఒక హ్యాండ్‌తో పైన ఆ గ్లాస్‌ని పట్టుకొని, ఆ తర్వాత మనము కింద ఆన్ చేస్తే అలా స్లైసెస్ అనేది ఎక్కువ సేపు కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. కొంచెంగా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు సమ్మర్‌లో ఆలు చిప్స్ పెట్టుకుంటారు కదా! అలా పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా సన్నగా వస్తాయన్నమాట ముక్కలనేది. చూసారు కదా! ఈ విధంగా మనకు ఈ మిక్సీలో అయితే చాలా బాగా అయితే వచ్చాయండి. ఇలా క్యారెటు, కీర, ఆలు ఇలా అన్నీ అయితే చూసాం. ఫస్ట్ టైం కదా చూద్దాము అనేదైతే చూసామండి. వాళ్ళు క్రోమా స్టోర్‌లో డెమోకి కూడా ఇంటికొచ్చి చూపిస్తానన్నారండి. మనం అడిగితే వస్తారు. బట్ నేనైతే తెలుసు కదా అన్నట్టుగా నేను ఊరుకున్నానండి. అందుకే నేనే చేశాను. అన్నీ ఒక్కొక్కటి చూద్దాము ఎలా వస్తాయి అన్న ఉద్దేశంతోటైతే అన్నీ పెట్టుకున్నాను. అన్నీ చాలా బానే వచ్చాయండి. మనకి జ్యూసర్‌కి సెపరేట్‌గా, ఆరెంజెస్ జ్యూస్‌కి సెపరేట్‌గా అన్నీ అయితే బ్లేడ్స్ కానీ, మనకి ఈ విధంగా జార్లు కానీ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! కీరాలు కూడా మనము చాలా సన్నగా స్లైసెస్ అయితే వచ్చాయి. ఇది మనకి ఓన్లీ ఈ విధంగా స్లైసెస్‌కి మాత్రమే. ఇలా చూసారు కదా! ఇలా 2 బ్లేడ్స్ అయితే వచ్చాయండి. స్లైసెస్‌కి ఒకటి, తురుముకోవడానికి ఇక్కడ ఉంది కదా! అదేమో తురమడానికనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది తురిమేదనమాట. ఈ బ్లేడ్ అనేది ఇక్కడ సెట్ చేయాలండి. ఇది స్లైసెస్ బ్లేడ్ అనమాట. మనకి ఏవైనా పెద్దవి కావాలంటే అవి. ఇక్కడ మనం మార్చుకోవాలనమాట. ఎలా మార్చుకోవాలో కూడా చూపిస్తానండి. ఈ విధంగా కొంచెము టైట్‌గా పట్టేస్తదనమాట. టైట్‌గా ఉంటుంది. దాన్ని స్లోగా మనము తీయాలి. చాలా షార్ప్‌గా ఉంటుందండి బ్లేడు. చాలా జాగ్రత్తగా తీసేయాలి. తీసి మనము వేరే బ్లేడ్ పెట్టుకోవాలనమాట. ఇక్కడ తురమడానికనేది నేను ఈ బ్లేడ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా
మనము తురిమే బ్లేడ్ అనేది సెట్ చేసుకున్నామండి. కొంచెం టైట్‌గా ఉంటది. జాగ్రత్తగా మనం సెట్ చేయాలండి. మిడిల్‌లో క్లిప్ ఉంటది చిన్నగా. ఆ క్లిప్ మిడిల్‌లో వచ్చేలా చూసి సెట్ చేసుకొని మనం పెట్టేసుకోవాలి మిక్సీకి. అలా పెట్టి సెట్ చేసేసి మనము క్యారెట్ కానీ, ఆలు కానీ ఏ విధంగా అయినా తురుముకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆలు చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి సన్నగా. మనకు ఒకే లెవెల్‌లో అనేదైతే వస్తుందండి. ఈ విధంగా మిక్సీలో చేత్తో ఒకే లెవెల్‌లో కట్ చేయలేము. ఈ విధంగా మిక్సీలో అయితే మనకి సన్నగా ఒకే క్వాంట్‌తో అంటే సన్నగా అనమాట తురుము అనేది వచ్చేసింది. చూసారు కదా! సన్నగా పొడవుగా. పిల్లలు ఇష్టంగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తీసుకుంటారు కదా! చాలా ఇష్టంగా ఇష్టపడతారు కదా! అలాంటి వాటిని ఇలా తురిమేసుకొని మనము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే కూడా చాలా బావుంటుందనమాట. ఈ విధంగా అయితే కట్ చేసి చూసానండి. చాలా బావుంది. ఇంకా మనకి చపాతీ పిండి నార్మల్‌గా మనం చేతితోటే కలుపుకుంటాం కదా! అలా కాకుండా ఎప్పుడైనా మనకి అర్జెంట్ అవసరం ఉంది అన్నప్పుడు ఈ విధంగా మనము మిక్సీలోనే బ్లేడ్ ఒకటి మార్చుకోవాలండి. మనకి చపాతీకి పిండి తడుపుకోవడానికి ప్లాస్టిక్ బ్లేడ్ ఇస్తారు. ఆ ప్లాస్టిక్ బ్లేడ్ ఒకటి పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ప్లాస్టిక్‌దండి బ్లేడ్ వచ్చేసి. మనము ఓన్లీ మనము చపాతీలు చేయాలనుకుంటే చపాతీ పిండి తడపడానికి మాత్రమే మనము ఈ బ్లేడ్ అనేది యూజ్ చేయాలి. ఇలా సెట్ చేసేసుకొని మనం మిక్సీ జార్‌కి ఒక గ్లాస్ వస్తుందండి. ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్, 1 ½ గ్లాస్ పడుతుందండి. దానికి తోడుగా వాటర్ చూసుకుంటూ మనము తడుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అలానే కొంచెం ఆయిల్ అనమాట లైట్‌గా. ఎందుకు ఆయిల్ వేయాలి అంటే మనము ఆ తర్వాత పిండి తర్వాత మిక్సీ జార్ అంతా క్లీన్‌గా పోవడానికి చాలా టైం అయితే తీసుకుంటుందండి. అందుకే కొంచెం ఆయిల్ వేస్తే ఆ జార్‌కనేది అంటుకోకుండా ఉంటుందనమాట. ఆ విధంగా పెట్టేసి మనము కొంచెం తిప్పేసుకోవాలి. అలా తిప్పుతున్న కొద్దీ అది ముద్దలా అవుతుందనమాట. ఫస్ట్ అంతా పౌడర్‌లాగా వచ్చేసి, ఆ తర్వాత ఒక మంచిగా మనము చేత్తో తడుపుకుంటే ఎలా అవుతుందంటే, దానికంటే మంచిగా అయితే అవుతుందండి. కానీ కంటిన్యూస్ అయితే చేయలేము అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా అర్జెంట్ అవసరము ఉంది అనుకుంటే మాత్రమే మనము ఈ జార్‌లో వేసుకొని తిప్పుకోవాలి. పిండినైతే ఇలా ముద్దలా చేసుకోవాలి. స్మూత్‌గా అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. మేము అలా చేసేసి అయితే పెట్టేసామనమాట. చాలా అంటే చాలా స్మూత్‌గా వచ్చింది. ఒకే లెవెల్‌లో పిండి అనేది చాలా ఫాస్ట్‌గా అయితే అంత మనము తడుపుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదేసి బ్లేడ్ అండి. మనకి మిగతా వెజిటబుల్స్ కటింగ్ కోసం అనేది ఈ బ్లేడ్ యూజ్ చేస్తాననమాట. ఆ బ్లేడ్స్ యూజ్ చేసి కట్ చేసుకోవాలి. వెజిటబుల్స్ కానీ, క్యారెట్ కానీ, మిగతా వెజిటబుల్స్ బెండకాయ, దొండకాయ ఇలా ప్రతీదీ వెజిటబుల్స్ వస్తాయి. కానీ సన్నగా వస్తాయన్నమాట. ఎక్కువసేపు మాత్రం మనము ఆన్ అయితే చేయకూడదు. కొంచెం చేసి మనము వాటినైతే కట్ చేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి జ్యూసర్ జార్ అండి. ఈ జ్యూసర్ జార్ మనము ఫ్రూట్సే కాకుండా వెజిటేబుల్స్ కూడా జ్యూస్ అనేది వస్తుందండి. మనకు ఫ్రూట్స్ వచ్చేసి ఆరెంజ్ ఒకటి సపరేట్ అండి. మిగతా జ్యూసెస్ అయితే వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను కాకరకాయ వేస్తున్నానండి. ఈ విధంగా కాకరకాయ మనం పైన చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. హెవీ పీసెస్ అయితే అంటే కాకరకాయ ఎలా ఉందంటే అలా పెడితే మాత్రం త్వరగా రాదండి. కొంచెం టైట్‌గా పట్టేస్తుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొనైతే ఇలా వేసుకున్నానండి. చూస్తున్నారు కదా! జ్యూస్ అయితే చాలా స్మూతీగా వచ్చేసింది. చాలా బాగా నీట్‌గా అయితే వచ్చిందండి జ్యూస్ అయితే. ఈ విధంగా జ్యూస్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఈ ప్రీతి జోడిక్ అనేది చాలా బావుందండి. మిక్సీ అయితే చాలా బాగా మనం యూజ్ అవుతుంది. మనకి టైం కూడా కొంచెం సేవ్ అవుతుందనమాట. మార్నింగ్ పూట హడావిడిగా ఉంటుంది కదా! అలా హడావిడి లేకుండా అయితే అవుతుందండి. థ్యాంక్ యూ. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.